అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరియర్లోని అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అద్భుతంగా ఉండాలని సాదా సీదా కథలను ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు వెంకీమామ. కొన్నాళ్ల పాటు కథలు విన్న ఆయన తర్వాత వెకేషన్కి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ లైన్లో కూర్చున్న ఆయన ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా నెల రోజుల పాటు డేట్స్ ఇచ్చారట. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్తో సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ కూడా మొదలైపోయింది. ఆగస్టులో షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. సమ్మర్ 2026కి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇది కాకుండా దృశ్యం 3 సినిమా కూడా ఆయన లైన్లో పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో అక్కడి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు మలయాళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడానికి దృశ్యం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవ్గన్ ముగ్గురు ఆయా భాషల్లో నటిస్తున్నారు. ఈ లెక్కన వెంకటేష్ 3 సినిమాలు లైన్లో పెట్టినట్లుంది.